Welcome to the country currency tricks. Here I am starting with the first currency trick, rupee. Here, for remembering the rupee currency trick, you want to remember one word, that is Pradhan Mantri Mission. PM mission indicates rupee currency. PM mission indicates rupee currency. Here P for Pakistan, M for Maldives, another M for Mauritius, I for India, S for Seychelles, another S for Sri Lanka, I for Indonesia, and N for Nepal. Here O doesn't indicate any country. సార్ ఇక్కడ ప్రధానమంత్రి మిషన్ ఇండికేట్స్ ద రూపీ కరెన్సీ. సో మనకి ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాకి సరౌండింగ్ కంట్రీస్ అండి. లొకేషన్ పరంగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, డయాగ్రమెటికల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అదొక ట్రిక్. అలాగే ప్రధానమంత్రి మిషన్ అనే పేరు ఏ కరెన్సీని ఇండికేట్ చేస్తుంది అంటే రూపీ కరెన్సీని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ షిలాంగ్ కరెన్సీ. హియర్ షిలాంగ్ కరెన్సీ ట్రిక్ వాజ్ కస్ట్. షిలాంగ్ కరెన్సీ ట్రిక్ వాజ్ కస్ట్. వై కస్ట్? హియర్ షిలాంగ్ కరెన్సీ ట్రిక్ వాజ్ కస్ట్. వై కస్ట్ సార్? కష్ట అంటే కష్టాల్లో ఉన్నామంటారు కదా. సో మనకి ఈ కష్టాల్లో ఉన్నది ఏ ఖండం అత్యంత కష్టాల్లో ఉన్నది ప్రపంచంలో? ఆఫ్రికన్ ఖండం. ఆఫ్రికన్ ఖండంలో ఎక్కువగా కష్టాల్లో ఉన్న దేశాలు ఏంటి? మనకి ఏ ఇండెక్స్ చూసినా ఈ దేశాలు ఎక్కువగా 180, 190 అలాంటి స్థానాలు మాత్రమే పొందుతాయంట. సో అలాంటి కంట్రీసే ఈ షిల్లాంగ్ కరెన్సీ కలిగి ఉంటాయంట సార్. సో కెనియా, ఉగాండా, సోమాలియా, టాంజానియా ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా కస్ట్ అనే కోడ్ ఫామ్లో షిల్లాంగ్ కరెన్సీ కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెన్సీ ట్రిక్, క్రోన్ కరెన్సీ. హియర్ క్రోన్ కరెన్సీ సిడి సింగ్ అన్నది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ సిడి సింగ్ క్రోన్ అంటే ఇక్కడ సిడి మనకి కాంపాక్ట్ డిస్క్ అనుకుంటుందండి. కాంపాక్ట్ డిస్క్ సింగ్ పాడుతుందంటే అలా కోయిలా. సిడి సింగ్ కోయిలా అంటే ఇక్కడ కోయిలా అంటే క్రోన్ అనమాట. సిడి సింగ్ క్రోన్. మనకి ఈ సిడి సింగ్ కంట్రీస్ అన్నీ కూడా నార్థన్ సైడ్ యూరోప్ కంట్రీస్ అండి. నార్థన్ సైడ్ యూరోప్ కంట్రీస్. సో సి ఫర్ చెక్ రిపబ్లిక్, డి ఫర్ డెన్మార్క్, ఎస్ ఫర్ స్వీడన్, ఐ ఫర్ ఐస్లాండ్, ఎన్ ఫర్ నార్వే, జీ ఫర్ గ్రీన్లాండ్. So here Kron currency indicates CD Singh. Here the North European countries. All these countries are indicates the North European countries. So next trick to remember the peso currency countries. Peso currency countries. Here the one story I want to tell about one story to remember the peso currency countries. సో మనకి ఈ పెసో కరెన్సీ కంట్రీస్ మ్యాక్సిమం ఏ దేశాల దగ్గర ఉన్నాయంటే మనకి లాటిన్ అమెరికన్ దేశాల దగ్గర ఎక్కువగా ఈ కరెన్సీ అనేది ఉంటుందంటండి. లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా. మనకి దక్షిణ అమెరికా ఫుట్బాల్ అనేది చాలా ఫేమస్ గేమ్. సో వీళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఏ షూ వాడతారంటండి? త్రిబుల్-సి ప్యూమా అనే షూను మాత్రమే యూజ్ చేస్తారంట. సో త్రిబుల్-సి ప్యూమా పెసో కరెన్సీ. త్రిబుల్-సి ప్యూమా పెసో కరెన్సీ. సో హియర్ Chile, C for Chile, another C for Cuba, another C for Colombia, P for Philippines. సార్ ఇది ఎక్సెప్షనల్ కేసు. మనకి పెసో కరెన్సీ అయ్యి ఉండి ఆసియా ఖండంలో ఏ కంట్రీకి పెసో కరెన్సీ ఉంటుందంటే ఫిలిప్పీన్స్. హియర్ పి ఇండికేట్స్ ద ఫిలిప్పీన్స్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ పి ఇండికేట్స్ ద పెసో. మనకి పి అంటే ఫిలిప్పీన్స్, దాని యొక్క కరెన్సీ పేరు కూడా పెసో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూ ఫర్ ఉరుగ్వే, ఎం ఫర్ మెక్సికో, ఏ ఫర్ అర్జెంటీనా. ఇవన్నీ కూడా సదరన్ అమెరికన్ కంట్రీస్ అండి. మనకి మెక్సికో అన్నది మాత్రం నార్త్ అమెరికన్ కంట్రీ. పి అన్నది ఫిలిప్పీన్స్ అన్నది ఏషియన్ కంట్రీ. నెక్స్ట్ ట్రిక్ టు రిమెంబర్ రియల్ కరెన్సీ ట్రిక్, రియల్ కరెన్సీ కంట్రీస్. సో హియర్ మనకి ఒక స్టోరీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. రియల్ కరెన్సీ వచ్చినప్పటికీ మనం పనిచేస్తున్న ప్రదేశంలో మన యొక్క బాస్ యొక్క ఐక్యూ అనేది చాలా బాగున్నదంట. మీరు దేంతో పోల్చారంట? మీ బాస్ యొక్క ఐక్యూని రియల్ అనే కరెన్సీతో పోల్చారంట సార్. సో సీ యువర్ బాస్ ఐక్యూ యాజ్ ఎ రియల్ కరెన్సీ. ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్ని మాత్రమే కంట్రీస్ అన్నది ఇండికేట్ చేస్తారు. ఇక్కడ సి అంటే కాంబోడియా. సార్ కాంబోడియా అన్నది ఏషియన్ కంట్రీ. మిగిలినవన్నీ కూడా Cambodia, Brazil, except Cambodia and Brazil, all are belongs to the Arab countries. So here C for Cambodia, Y for Yemen, B for Brazil, O for Oman, S for Saudi Arabia,
ఐ ఫర్ ఇరాన్, క్యూ ఫర్ ఖతార్. సార్ ఇక్కడ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ బిట్ కూడా అడగచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు వచ్చింది మళ్ళీ. ఇరాన్ కరెన్సీ అన్నది రీసెంట్గా కొత్త కరెన్సీని, న్యూ కరెన్సీని ల్యాండ్ చేశాడు. ఏంటి ఆ కరెన్సీ అంటే తోమాన్. 1 తోమాన్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రియాల్స్. సో ఇరాన్ తోమాన్ కరెన్సీ అండి. కరెంట్ అఫైర్స్ బిట్గా కూడా ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉన్నది. ఇరాన్ ఇప్పటి వరకు రియల్ కరెన్సీని యూజ్ చేశారు, కానీ రియల్స్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ తోమాన్ అనే కరెన్సీని ప్రవేశపెడుతున్నారు. సో సి యువర్ బాస్ ఐక్యూ ఈజ్ ఏ కోడ్ ఫర్ రియల్ కరెన్సీ. నెక్స్ట్, ట్రిక్ టు రిమెంబర్ దినార్ కరెన్సీ కంట్రీస్. ట్రిక్ టు రిమెంబర్ దినార్ కరెన్సీ కంట్రీస్. సో హియర్ దినార్ కరెన్సీ కంట్రీస్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ మళ్ళీ స్టోరీ గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఒక జూనియర్ లెక్చరర్ ఉన్నాడట. ఆయన ఎప్పుడు క్లాస్కి వచ్చిన వెంటనే స్టూడెంట్స్తో బిస్కెట్స్ వేస్తూ కాలం గడిపేసేవాడంట సార్, పాఠాలు చెప్పకుండా. సో జూనియర్ లెక్చరర్ బిస్కెట్, జూనియర్ లెక్చరర్ బిస్కెట్ ఇండికేట్స్ విచ్ కరెన్సీ సార్? దినార్ కరెన్సీ. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అంటే అన్నీ కాదండి, ఎక్కువ శాతం అరబ్ కంట్రీలో. ఇక్కడ 3 ఆఫ్రికన్ కంట్రీస్, ఒక యూరోప్ కంట్రీ ఉన్నాయండి. జే ఫర్ జోర్డాన్, ఎల్ ఫర్ లిబియా, బి ఫర్ బహ్రెయిన్, ఐ ఫర్ ఇరాక్, ఎస్ ఫర్ సెర్బియా, కే ఫర్ కువైట్, ఏ ఫర్ ఆల్జీరియా, టీ ఫర్ ట్యూనీషియా. సరే, ఇక్కడ ఆల్జీరియా, ట్యూనీషియా, లిబియా ఈ 3 కూడా నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ సార్. అలాగే సెర్బియా అన్నది మాత్రం యూరోప్ కంట్రీ, మిగిలినవన్నీ కూడా అరబ్ కంట్రీలు. సో మనకి మ్యాక్సిమం అరబ్ కంట్రీలు ఏవేవి కరెన్సీ ఉంటాయంటే ఏమని చెప్తారు సార్? ఒకటి దినార్, రెండోది రియల్. ఒక్క యూఏఈ మాత్రం ఎక్సెప్షనల్ కేసు సార్. యూఏఈ అంటే ఏ సిటీ గుర్తుకొస్తారు సార్? మోస్ట్ జీడిపి ఎక్సెప్షనల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ హైయెస్ట్ జీడిపి, టాప్ 10 సిటీ సార్ దుబాయ్లో మనకి కరెన్సీ ఏంటి సార్? దిర్హామ్. సో మనకి యూఏఈ అనేది దిర్హామ్ అన్నది ఉంటుంది సార్. సో మనకి అరబ్ కంట్రీస్లో మ్యాక్సిమం కరెన్సీస్ ఏముంటాయంటే దినార్, రియల్ అయితే సి యువర్ బాస్ ఐక్యూ, దినార్కి అయితే జూనియర్ లెక్చరర్ బిస్కెట్, జేఎల్ బిస్కెట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెన్సీ ట్రిక్, యూ కెన్ సింగ్ ఫర్ న్యూజిలాండ్ బై వెయిరింగ్ ఏ ఎలక్ట్రానిక్ హ్యాట్. సో హియర్ క్యాపిటల్ లెటర్స్ని మీరు కన్సిడర్ చేయాలి. Here U for USA, C for Canada, S for Singapore, F for Fiji, N for New Zealand, Z for Zimbabwe, B for Bermuda, W for West Indies, E for Ecuador, H for Hong Kong, A for Australia, T for Trinidad and Tobago, and the T for Taiwan. All these countries are indicated as and coming under the dollar currency. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యూ కెన్ సింగ్ ఫర్ న్యూజిలాండ్ బై వేరింగ్ ఏ ఎలక్ట్రానిక్ హ్యాట్. మీరు న్యూజిలాండ్ దేశం కోసం పాడారంటండి. ఎలా పాడారంట? ఒక టోపీ పెట్టుకున్నారంట. అది ఎటువంటి టోపీ అంట? ఎలక్ట్రానిక్ టోపీ అంట. నెక్స్ట్ ట్రిక్ ఫర్ యూరో కరెన్సీ. వెరీ క్లవర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫైట్ ఫర్ లీడింగ్ ఏ లగ్జీరియస్ లైఫ్ ఇన్ స్పెయిన్. ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్నే మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ ఇంపార్టెంట్. కానీ స్టోరీ ఏంటండి, చాలా తెలివైన అమ్మాయిలు అబ్బాయిలు పోరాడుతూ ఉంటారంట. దేనికోసం? మనకి స్పెయిన్లో స్థిరపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మన స్పెయిన్లో లగ్జీరియస్ లైఫ్ ఉంటుంది, అక్కడ స్థిరపడాలి. అక్కడ స్థిరపడడం కోసం వీరు ఎగ్జామ్స్ రాస్తూ పోటీ పడుతూ ఉంటారంట సార్. సో వెరీ క్లవర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫైట్ ఫర్ లీడింగ్ ఏ లగ్జీరియస్ లైఫ్ ఇన్ స్పెయిన్. Indicates which currency sir? Euro as a currency. So here V for Vatican City, C for Cyprus, B for Belgium, G for Germany, F for France, another F for Finland, L for Latvia, Z for Greece, L for Luxembourg, another L for Lithuania, I for Ireland, S for Spain, P for Portugal, A for Austria. Sir, Austria అన్నది ఏ కరెన్సీ ఉంటుందంటే యూరో, ఆస్ట్రేలియా అనేది డాలర్ ఉంటుంది. ఈ రెండు కొంచెం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఐ ఫర్ ఇటలీ అండ్ ఫర్ నెదర్లాండ్. దీస్ కంట్రీస్ హ్యావింగ్ ఏ కామన్ కరెన్సీ ఆఫ్ యూరో. సో దీస్ ఆర్ ద 8 ట్రిక్స్ ఫర్ కరెన్సీస్. మ్యాక్సిమం కంట్రీస్, మ్యాక్సిమం ఇంపార్టెంట్ కంట్రీస్ ఈ కరెన్సీస్లోంచే మనకి ఈ కంట్రీస్ కరెన్సీసే అడుగుతాడండి ఎగ్జామ్స్లో. సో మనకి మ్యాక్సిమం కంట్రీస్ అనేవి ఈ 8 ట్రిక్స్లో ఉంటాయి.
సో ప్రతిదానికి స్టోరీ గుర్తుపెట్టుకోండి, అది ఏ కరెన్సీకి సంబంధిస్తుందో గుర్తుపెట్టుకోండి. మనకి మళ్ళీ ఒకసారి సమరీగా ఒకసారి చూస్తే, ప్రధానమంత్రి మిషన్ అనేది రూపీ ఇండికేట్ చేస్తారు. కష్టాల్లో ఉన్న దేశాలు షిల్లాంగ్ అనేది, సిడి సింగ్ కోయిలా అంటే ఇక్కడ క్రోన్ అనే కరెన్సీ. త్రిబుల్ సి ప్యూమా దక్షిణ అమెరికా వాళ్ళకి ఏ షూ అంటే ఇష్టం అండి? త్రిబుల్ సి ప్యూమా పెసో. సి యువర్ బాస్ ఐక్యూ, మీ బాస్ యొక్క ఇంటెలిజెంట్ కోషియంట్ని ఏ కరెన్సీతో పోల్చారో? రియల్ కరెన్సీతో. జూనియర్ లెక్చరర్ బిస్కెట్, జూనియర్ లెక్చరర్ ఎప్పుడు బిస్కెట్లు వేసుకుంటూనే జీవితం గడిపేసేవాడు అంటండి, జీతం తీసుకుంటూ. సో వాడు జీతం ఎలా తీసుకునేవాడు? దినార్లో తీసుకునేవాడు. సో నెక్స్ట్ యూ కెన్ సింగ్ ఫర్ న్యూజిలాండ్ బై వేరింగ్ ఏ ఎలక్ట్రానిక్ హ్యాట్ which indicates the dollar currency. Next, very clever boys and girls fight for leading a luxurious life in Europe. So Spain in Europe. All these countries indicates the euro currency. So these countries are coming under the euro. So this is the tricks about the country and currencies. Thanks for watching.